రైట్ భాస్కర్ గౌడ్ గారు ఆ, బీఆర్ఎస్ కి మేడం నమస్తే. సంబంధించి మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తామనే ధీమాతో అయితే బీఆర్ఎస్ కనిపిస్తోంది. కానీ కేవలం మేకపోతు గాంభీర్యం అని అనుకోవాలా? ఎందుకంటే అన్ని చోట్ల ఇప్పుడు ఒకసారి మనం పోటీ చేసే ఇదిలో ఇద్దరున్నప్పుడే ఖచ్చితంగా డీవియేట్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఎక్కువ మంది ఒకదానికి పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓట్లు అనేవి ఇదైపోతూ ఉంటాయి. కేవలం సీఎం కేసీఆర్ పోటీ చేసిన ఇక్కడే నంబర్ ఆఫ్ నామినేషన్స్ దాఖలైనాయంటే కేసీఆర్ విజయమే అంత ఈజీ కాదు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. చాలా మంది విశ్లేషణలు కూడా మనకి చెప్తున్నమాట. మీరేమంటారు? ముందుగా నమస్కారం. రాజ్ న్యూస్ వారికి శుభోదయం. డిబేట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభోదయం. మేడం, ముందుగా మన తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు మూడోసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. మరియు అలాగే నాగరికను మన తెలంగాణ స్టేట్ మొత్తంలో కేసీఆర్ గారికి తిరుగులేదు. కేసీఆర్ గారి దగ్గర ఏదైతే గజ్వెల్లో అక్కడ ఏదైతే వేసిందో అవల్ల ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది. పొలిటికల్ గా ప్రతి ఒక్కరు చేస్తారు. సీఎం అభ్యర్థి కాబట్టి కావాలని పొలిటికల్ గా ఆలోచన చేసి ఆలోచనలో ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మూడోసారి కూడా సీఎం అవుతారు. మాకు 90 నుంచి 95 సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, ఆరోగ్యశ్రీ గాని, మరియు అలాగే రైతు బంధు గాని, రైతు బీమా గాని, రైతులకు ఎల్లవేళలా కాపాడింది ఎవరంటే కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వమైనా రైతులకు ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టిన దాఖలు లేదు. 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే రైతులను అన్యాయం చేసింది తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదు. రైతులను రోడ్లపై ఎరువుల కోసము, పండించిన ధాన్యం కొనడానికి కూడా కొనలేని పరిస్థితి ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మా కేసీఆర్ గారు నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి రైతుతోనే ధాన్యం కొని రైతుకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు రైతు బంధు, అలాగే రైతు కుటుంబంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరగకూడదు, జరిగిన వారికి 5 లక్షల బీమా నేరుగా ఎలాంటి మధ్యవర్తులు బ్రోకర్లు లేకుండా, రాజకీయ నాయకుల చనువ లేకుండా డైరెక్ట్ గా బీమా పథకం కూడా కేసీఆర్ గారే చేస్తుంది. రెండోది పింఛన్లు ప్రతి ఒక్కరికి మీడియేటర్ లేకుండా, టోటల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క దానికి ఎలాంటి బ్రోకర్లు లేకుండా, రాజకీయ నాయకుల ఇది లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ గా నేరుగా లబ్ధిదారులకే పొందేటట్లుగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం.